హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం సాయి గణేష్ కళాకార్ మన ఓం ప్రకాష్ వాళ్ళ సెట్లో ఉన్నాం. అసలు మనకు యూనిక్ మోడల్స్ అంటే ఎక్కడ ఉంటాయి అంటే మాత్రం మన సాయి గణేష్ కళాకార్ అని చెప్తాం. ఇంకా యూనిక్ మోడల్స్ అనేది కొంచెం ఏమైనా తయారైనా లేదా ఇది ఎపిసోడ్ నెంబర్ 5లో మాత్రం ఏమేమి వర్క్ అవుతుంది ఏంటి అని మాత్రం మీకు మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నాకు సెకండ్ ఛానల్ పెట్టాను, వైష్ణవి బ్లాగ్స్ అని. ఆ వైష్ణవి బ్లాగ్స్ ఛానల్ కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసేయాలనుకుంటే మాత్రం వరంగల్ గణేష్ ఐడల్స్ అని ఉంటుంది. ఆ వరంగల్ గణేష్ ఐడల్స్లలో మాత్రం పోయి ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోయి మాత్రం ఫాలో చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు మొత్తం చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి సాయి గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్. మన చూసుకున్నట్టయితే మనకు అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు చాలా యూనిక్ మోడల్స్ కూడా ఓం ప్రకాష్ అయితే మాత్రం చూస్తాడు. ఇది మొత్తం వచ్చేసి మన ఓం ప్రకాష్ వాళ్ళ వినాయకుల షెడ్. మీకు ఎక్కడంటే ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు ఇక్కడ వరంగల్ కాశీబుగ్గ ఉంది కదా, కాశీబుగ్గ నుంచి శివాలయం ఆపోజిట్ గల్లీకి వెళ్ళి కూడా రావచ్చు అన్నవాళ్ళ వినాయకుల షెడ్కి. మీకు అలానే అన్నవాళ్ళది కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను వీడియోస్లలో. ఇక్కడ చూసుకోవచ్చు భారీ గణేష్ మహారాజ్. ఇక మనం కొంచెం లోపలికి పోయి చూద్దాం. ఇంకా ఏంటంటే కొంచెం విగ్రహాలు అనేది ఇంకా ఏమేమి మోడల్ అనేది తయారైనాయా, ఇంకా వర్క్ అనేది ఏమైంది ఏంటిది అని మాత్రం మొత్తం చూపిస్తా. ఇక లోపలికి పోయి చూద్దాం. నా వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది, కానీ మాత్రం మీరు తప్పకుండా మాత్రం ఫుల్ వీడియో అయితే చూడండి. ఇక చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఇంకా డైల్ అయితే మాత్రం మొత్తం ఉన్నాయి. చూద్దాం ఇక్కడ ఇంకా లోపలికి పోయితే చూద్దాం. ఇక మనం ఫస్ట్ అయితే మనకు మెయిన్గా వినాయకులు మాత్రం ప్రజెంట్ అయితే మీకు చూపిస్తా. చూసుకోవచ్చు మనకు గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ హైట్స్ కూడా మీకు చెప్పాను. మేబీ ఒక గణేష్ మహారాజ్ ముంబై మోడల్ గణేష్ మహారాజ్ అయితే ఇక్కడైతే కొంచెం బాడీను ఫేస్ మాత్రం రెడీ చేసేదే పెట్టిందన్న వాళ్ళు. మేబీ ఈ గణేష్ మహారాజ్ ఇంకా ఎంత హైట్ ఉంటుంది ఏంటి అని మాత్రం అన్న లేడు, ఓం ప్రకాష్ అన్న. కాకపోతే ఉంటే మాత్రం చెప్పిస్తుంది మీకు తప్పకుండా. చూసుకోవచ్చు ఈ గణేష్ మహారాజ్ హైట్స్ మాత్రం మీకు ఎపిసోడ్ నెంబర్ 4లో అయితే చెప్పాను. మీకు మోడల్స్ కూడా చూపిస్తాను. ఇంకా పోదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక మనకు భారీ గణేష్ మహారాజెస్. ఇంకా చేతులకి ఇట్లా జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. పోయి చూద్దాం మనం. సేమ్ గణేష్ మహారాజ్, కాకపోతే ఏంటంటే ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ అనేది చిన్నగా ఉన్నది. ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ అనేది చాలా పెద్దగా ఉన్నది బ్యాక్గ్రౌండ్. ఇందుకనే అంటారు మనకు యూనిక్ మోడల్స్లలో ఫస్ట్గా ఎవరు గుర్తుకొస్తారంటే మాత్రం ఓం ప్రకాష్ అనే గుర్తుకొస్తాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కండువా మీద కూడా మొత్తం ఓం అనేది ఉండడం జరిగింది. ఇంకా తొండం గిట్లా మొత్తం చేతులు గిట్లా ఇంకా జాయింటింగ్ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు మొత్తం గణేష్ మహారాజ్ మాత్రం నాగుంపాం పైన అయితే కూర్చొని ఉండడం జరిగింది. ఇంకా వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. మనకు 5 తలకాయల పాము అయితే శేషనాగ్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు లెఫ్ట్ సైడ్ గణేష్ మహారాజ్కి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మాత్రం మనకు మూషిక వాహనం మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎందుకు ఉండాలి ఏంటి అని మాత్రం మీరు కామెంట్ రూపంలో అయితే చెప్పండి, నేను దాని తర్వాత మీకు చెప్తా. చూసుకుందాం. ఇంకా ఇక్కడైతే మాత్రం మొత్తం పెద్ద బడా గణేష్లు అయితే ఉండడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే చూడండి కొంచెం చెవులు కూడా మంచిగా కొంచెం డిఫరెంట్గా ఉండడం జరిగింది కదా, మంచిగా ఉన్నాయి విగ్రహాలు మాత్రం. నాకు తెలిసి మాత్రం ఇక్కడ కొంచెం ఏదో కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే మాత్రం చేస్తానని అనుకుంటున్నా. అది ఎందుకో కూడా మీరు చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది లేదు, కొంచెం యూనిక్ మోడల్ అయితే చేస్తారు అనుకుంటున్నా. అట్లా చాలా అంటే మేబీ ఒక
10 విగ్రహాలకు మాత్రం లేవు. ఇక ఇంకో వినాయకుల కాడికి అయితే పోయి చూద్దాం. ఇంకా ఏమేమి మోడల్స్ ఉన్నాయా, మరి ఈ మధ్యలో ఏమైనా డిఫరెంట్ అయితే వచ్చినాయా ఏంటి అని మాత్రం మొత్తం. ఎందుకంటే ఇక చూడండి, మొత్తం కొంచెం లైటింగ్ అనేది మీకు కరెక్ట్గా అనిపిస్తున్నాయో లేదా విగ్రహాలు. నేను చెప్పాను కదా, కొంచెం ఏంటంటే ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే లేవు. పోయి చూడని అయితే చూద్దాం. ఇక చూడండి, గణేష్ మహారాజ్, చిన్న గణేష్ మహారాజ్. ఇంకా చాలా వరకు అయితే ఇంకా గణేష్లకు ఇక చూడండి దంతాలు ఇట్లా ఇంకేం ఫిట్ చేయలేదు, అతుకు పెట్టలేదు, ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది కాలేదు. ఈ గణేష్ మహారాజ్ అయితే చూస్తున్నారు కదా. ఇంకా లోపల షెడ్ ఉన్నాయి కదా, ఆ లోపల షెడ్ దగ్గర చూద్దాం. ఇంకో షెడ్ అయితే ఉన్నాయి కదా, ఇంకో షెడ్ అటు అయితే పోయి చూద్దాం. మరి ఆడ ఏం వర్క్ అవుతుంది ఏందని చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు అమ్మవారి విగ్రహాలు చేతులు అయితే రెడీ కావడం జరిగింది. అమ్మవారి చేతులు అయితే రెడీ కావడం జరిగింది. అవి చూసుకున్నట్టయితే లోపల అయితే చూద్దాం. ఇక చూడండి, మేకింగ్ అనేది అమ్మవారి విగ్రహాలు మేకింగ్ కూడా స్టార్ట్ కావడం జరిగింది కదా. పోయి చూద్దాం. ఇక చూడండి, మొత్తం ప్రజెంట్ అయితే అమ్మవారి విగ్రహాలు కూడా రెడీ కావడం జరిగింది. ఇంకా అమ్మవారి విగ్రహాలలో మాత్రం ఇంకా ఏమన్నా కొంచెం డిఫరెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ విగ్రహాలు ఏమైనా ఉన్నాయని దాన్ని మాత్రం చూద్దాం. ఈ అమ్మవారి విగ్రహాలు అనేది ఎంత హైట్ నుంచి ఎంత హైట్ వరకు ఉన్నాయి ఏందని మనము ఇక ముందు అయితే చెప్దాం, ముందు వీడియోస్లలో. ఎందుకంటే ఇట్లా ఈ విధంగా అయితే మొత్తం క్లోజ్ కావడం జరిగింది. ఇక ఇంకో కొన్ని రోజులు అయితే మాత్రం మనకు ఇవన్నీ ఒక సీరియల్ వైజ్గా వస్తాయి కాబట్టి అప్పుడు మనకు చాలా క్లియర్గా హైట్ కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు చాలా విగ్రహాలు. అసలు పోనీ కూడా స్పేస్ లేదు ఇక్కడ, అసలు పోనీ కూడా స్పేస్ లేకుండా ఉన్నాయి కాబట్టి అయితే నేను చెప్తున్నా. చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ అప్డేట్ అనేది మీకు మొత్తం వీడియో రూపంలో అయితే చూపించాను. అండ్ అలానే ఇక్కడ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీకు ఇక్కడ ఎవరికన్నా విగ్రహాలు నచ్చితే మాత్రం తప్పకుండా ఇక్కడికి వచ్చేసి మాత్రం ఓం ప్రకాష్ అన్న ఏ విధంగా అయితే విగ్రహాలు రెడీ చేస్తారో మీకైతే తెలుసు కాబట్టి నేనైతే ఎక్కువ మీకు అయితే చెప్పలేను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బుక్ చేసుకుంటే ఏంటంటే మీకు కొంచెం రేట్ అనేది కొంచెం తక్కువలో వస్తుంది అయితే మాత్రం నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే బుకింగ్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం మీరు నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.